స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ ఉడకనివ్వాలి. మటన్ నుంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2-3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు తర్వాత టమాటాలు బాగా ఉడికాక తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత క్లోజ్ చేసుకోవాలి. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీ మనకి రెడీ అవుతుంది. అప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా కసూరి మెంతి, కొత్తిమీర, కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీని మనం అన్నంలోకైనా జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.